పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్, కొత్త వచ్చిన పేషెంట్ మొత్తం అల్లరి చేస్తున్నాడు సార్. మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు సార్. మొత్తం అన్ని బలగొట్టిస్తున్నాడు సార్. సార్, నాకు ఒక డౌట్. ఏంటో చెప్పు వరుణ్. ఈ సైకాలజీ ప్రకారంగా ఒక మనిషికి మోస్ట్ ఫండమెంటల్ నీడ్ ఏంటి సార్? లవ్. మరి కాజ్ ఏంటి? లవ్. ఏంటి సార్, నీళ్ళు లవ్వే అంటున్నారు, కాజ్ లవ్వే అంటున్నారు? మీ ట్రీట్మెంట్ కూడా నాకు అర్థం కాదు సార్. ఆ పేషెంట్లంతా ఇష్టమచ్చినా చేస్తారు, అరుస్తారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. వరుణ్, నవ్వు వస్తే నవ్వుతాం, కోపం వస్తే అరుస్తాం, ఆకలిస్తే తింటాం, దాహం ఇస్తే తాగుతాం. కానీ బాధ వస్తే మాత్రం మనసులోనే దాచుకుంటాం. ఎవరికి చెప్పాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, దీంట్లోంచి బయటపడటం ఎలానో కూడా తెలియదు. యాజ్ ఎ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ మన బాధ్యత వాళ్ళ స్టోరీ మొత్తం విని ఆ స్టోరీలో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి బయటపడటానికి ఒక ఎగ్జిట్ కల్పించాలి మనం. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. ఇంట్రెస్టింగ్ సార్. ఇలా మీరు ఒక పర్సన్కి తన బాధలో నుండి బయటపడడానికి మీరు ఇచ్చిన బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి సార్? నా పేరు భరత్. ఈరోజు నా బర్త్డే. 9 నెలలు అమ్మ మోస్తే పుడతాం. గత 3 సంవత్సరాల నుండి నన్ను నేను మోస్తున్నాను. 1 సంవత్సరం ఆకాశం ఎత్తు ఆనందంలో ఉన్నాను. 1 సంవత్సరం సముద్రంలోతు బాధలో ఉన్నాను. ఇప్పుడు నేలపై ఉన్నాను. నాతో ఉన్నాను, నాలా ఉన్నాను. ఇది నా రీబర్త్డే. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే. నాకు తెలిసిన వాళ్ళందరూ విష్ చేశారు, నాకు కావాల్సిన వాళ్ళు తప్ప. ప్రేమ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ లాగా విచిత్రమైంది. దగ్గరగా ఉన్నప్పుడేమో గొడవలు, దూరంగా ఉన్నప్పుడేమో జ్ఞాపకాలు. పింకరిగాళ్ళు జాంజకండ్రు, మస్కట్లు బిస్కెట్లు జాంజకండ్రు. క్రో హ్యాపీ బర్త్డే రా భరత్. నువ్వు ఇట్లనే చల్లగా ఉంటూ, ఇట్లాంటి చల్లటి బీర్లు కొంటూ నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలిరా. ఎక్క బీర్లు సేదు పడని. ఏమైందిరా? ఏమల్సిత్తు నువ్వు చెల్ల గురించా? ప్రణు, హే ప్రణు. రే సైకో, ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్తా. ఇప్పుడే చదివా బుక్లో. మళ్ళీ నా బాబు, నీకు నీ థియరీలకు ఒక దండం. అవి విని విని బుర్రలో ఉన్న కాస్త కుస్త గుజ్జు కూడా ఆవిరైపోతుంది. హాయిగా పాటలు వింటుంటే. 2 minutes బేబీ, జస్ట్ 2 minutes. ఇదిగో నా తల తగలెట్టు.
క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని ఒక ఎక్స్ట్రాడినరీ సైంటిఫిక్ అబ్జర్వేషన్. ఒక జంటగా ఉన్న ఎలక్ట్రాన్స్ని దూరం చేస్తే వాటంతటా అవే లైట్ కంటే స్పీడ్గా ఇన్స్టెంట్గా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇక్కడ ఒక్కదాన్ని గెలిపితే అక్కడెక్కడో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ కూడా రియాక్ట్ అవుతుంది. క్రేజీ కదా? అవును, క్రేజీయే. నువ్వు ఇది ఎంత పెద్ద విషయమో నీకు అసలు అర్థం కావట్లేదు. నేను ముందే చెప్పాను, నాకు ఇలాంటివి తెలీదు, చెప్పినా అర్థం కాదని. లేలే, ఇటు తిరుగు. చెప్పు. సరే, నీకు అర్థమయ్యేలా చెప్తా విను. హలో బ్రదర్ సినిమా చూసావా? చూశాను. అందులో ఉన్న ఒక నాగార్జునకి దెబ్బలు పడితే ఎక్కడో ఉన్న ఇంకో నాగార్జున కూడా ఆ దెబ్బలకి రియాక్ట్ అవుతాడు. అవును. ఇదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే. జస్ట్ ఇమాజిన్, ఇద్దరు లవర్స్ మధ్య కూడా ఇలాంటి కనెక్షన్ ఉండుంటుందేమో, ఎవరికి తెలుసు. మనిద్దరం కూడా ఇలానే కనెక్ట్ అయ్యామేమో. అయితే ఇవన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నిజమైపోద్దేమో. అంటే నీకేమనిపిస్తుందో నాకు అదే అనిపించాలి కదా. ట్రై చేస్తే పోలా? ఇప్పుడు నాకు నిన్ను కిస్ చేయాలనిపిస్తుంది. నా థియరీ నిజమైతే నీకు కూడా అదే అనిపిస్తూ ఉండాలి. నాకేం అనిపించట్లేదు. నీ పెదాలకు అనిపిస్తున్నట్టుంది. అబద్ధం చెప్పకు. అటు చూడు. నా ఎంటాంగిల్మెంట్ థియరీ అబద్ధమైండొచ్చు, బట్ యు వాంటెడ్ టు కిస్ మీ. అది మాత్రం పచ్చి నిజం. సరే కానీ మన రవిగాడు వస్తుండా? వస్తున్నాడు, పక్కనే ఉన్నాడంట. ఏ ఆడు ఏదో పెంట పెట్టుకుని వస్తాడు, అన్ని బిల్లు దొబ్బిదైపోతాడు. అయినాకి 10 బిల్లు తెచ్చినవేంద్రా? ఓల ముగ్గులు పెడితే తీసుకొచ్చినవరా? సొంత డబ్బులైతే ఒక్కటి తాగి ఇంటికెళ్తావు, అదే ఫ్రీ అయితే మాత్రం 10 కూడా చాలా వరా నీకు? పాపం వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూ అంట, దాన్ని పెంటంటావరా? వాడు మనల్ని నమ్మి ఇక్కడికి వస్తున్నాడు. ఈ సోంత కాదురా, వాళ్ళ అయ్యే మాట అంటే సరిపోతుండే. నువ్వు అక్కడికెళ్ళి ఊదు, అయినా నువ్వు ఈ సిగరెట్ తాగడం ఆపు. అరే, ఈ సిగరెట్తో వచ్చే కిక్కు, ఈ బీర్తో వచ్చే మత్తుతోటి ఈ లోకమే మ్యూట్ అయిపోతుందిరా. నువ్వు రిప్ అవుతావు. మజాగాడు ఇన్ మజాక్ మాటలు. థ్యాంక్స్ రా. తనకేంట్రా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకేంట్రా యువస్ సంగతులు? కథను కూడా పట్టిండు. మెల్లదావురా, ఒక బీరుకు ఉండేటట్టు లేదు కదా ఇవాళ నాకు. ఈడ బయట ఏదో నెత్తి ఖరాబ్ వేసుకుని వచ్చి ఈడ మా నెత్తులు ఖరాబ్. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు నాకు? చెప్తే అర్థమైతే లేదా? మళ్ళీ ఫోన్ చేయ. అమ్మ ఫోన్ చేస్తావు కొడుతుంది. ఏరా, ఈసారి ఎవరితో? మమ్మీనా డాడీనా? నాన్న మాట వినకుండా ఇంకేం చేసినా కానీ జీవితం సర్వనాశనం అవుతుందిరా. ఈసారి ఏం జరగదని చెప్పావు? ఏం నాశనమైంది? ప్రాబ్లం ఏంటి? బిజినెస్సా, అప్పులా? కాదురా, నాన్నొక సంబంధం తెచ్చిండు. పేరు సుజాత, బాగా బలిసిన పార్టీ. ఒక 5-6 కోట్లు కట్నం కూడా పోస్తారు. కానీ మొన్ననే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. నాకు నందంటే ఇష్టం, దానికి నేనంటే పిచ్చి. కానీ అది నాన్నకి ఇష్టం లేదు. పైగా వాళ్ళు చాలా పూర్. అంటే ఇప్పుడు నందుని వదిలేద్దాం అనుకుంటున్నావా? మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదరా, హ్యాపీగా ఉన్నారు కదా. రే, నందుని వదిలేస్తే బాగుండదు చెప్తున్నా. సరే కానీ ఆ 3 HP అంటే నెంబర్ ఉందియా, నాకు ఇచ్చే, నేను చూసుకుంటా. అరే భరత్, నువ్వు చెప్పురా, నాకేం చేయాలో అస్సలు అర్థమవుతలేదు. రేయ్,
సుజాతను పెళ్లి చేసుకుంటే అన్నీ ఉంటాయి, ప్రేమ తప్ప. అదే నందుని చేసుకుంటే ఏమీ లేకపోయినా ప్రేమైనా ఉంటుందిరా. అంతే, ఇంకేముండదు, గొడవ తలుకు ఉండదు. రేయ్, నీకు ప్రేమ గురించి తెలీదు, నువ్వు ఊరుకో. ఒరే రవి, నందు నీ గురించి ఊరికే ఆలోచిస్తుంది కదా, ప్రతిరోజు ఒక్కసారైనా నీకు మెసేజ్ చేస్తుంది కదా. మీరెప్పుడూ రోజు గొడవ పడతారు, కానీ ఎప్పుడైనా తనకి నీ మీద ఇంత ప్రేమైనా తగ్గిందా? అలాంటప్పుడు నీకు 5-6 కోట్లు ఎందుకురా? ఇవన్నీ కాదురా, తనకు నువ్వంటే పిచ్చి. అందుకోసమైనా సరే తనని వదులుకోకురా. సరేరా, నేను ఇప్పుడే నందు గురించి నాన్నతో మాట్లాడతా. ప్రేమ పెళ్లి గురించి బాగానే చెప్తున్నావు, మరి నీ సంగతి ఏందిరా? నా సంగతి ఏముందిరా, నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఈ రీసెంటేనే కదరా ప్రణికతోటి బ్రేకప్ అయింది. బ్రేకప్పా? తను నాకు ఐ లవ్ యూ కంటే బ్రేకప్ చాలాసార్లు చెప్పిందిరా. అదేదో జస్ట్ చిన్న గొడవ, నేను చాలాసార్లు గొడవ పడ్డాను తెలుసా. అయినా సరే తను నాతో గొడవ పడుతుంది నేను తనతో మాట్లాడకపోతే. నేను లేకుండా తను ఉండలేదు. తను అందరిలాంటి అమ్మాయి కాదు. తను మారదు, తనకు నా మీదున్న ప్రేమ మారదు. సర్ప్రైజ్. నువ్వు చెప్పే థియరీలన్నీ నాకేం తెలీదురా. మేబీ నువ్వు చెప్తే అర్థం చేసుకునేంత తెలివి నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నాకు క్లారిటీ ఉంది. నీ దగ్గర నేను నాలా ఉండొచ్చు, ఎంతైనా కోప్పడచ్చు, ఎంతైనా నవ్వచ్చు, ఎంతైనా అలగచ్చు, అన్నిటికంటే మించి ఎంతైనా ప్రేమించవచ్చు. ఇంకెక్కడ నాకు ఇలాంటి లగ్జరీ లేదు, ఆఫ్ కోర్స్ ఉండదు కూడా. Many, many, many happy returns of the day, my lovely Psycho. నేను కూడా లవ్ చేస్తున్నారా సుజాతని, వాళ్ళ చచ్చిపోయిన హస్బెండ్ని, దాని కూడా లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ సుజాత. ఇన్ఫ్యాక్ట్ దాని మూడు నా కోసమే చచ్చిపోయినట్టు అనిపిస్తుందిరా. రే భరత్, ఏమైందిరా? తను ప్రణిక, అరే ఏంద్రా ఇది? అసలు మీ మధ్య ఏం జరుగుతుందిరా? తను నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? రే భరత్, రే భరత్ చెప్పురా. రే భరత్, అరే భరత్, అరే అద్దురా, తాగరా, అద్దురా ప్లీజ్ రా. అరే ఈ ప్రపంచం ఎందుకు మ్యూట్ అవ్వలేదు? ఆ? అరే భరత్, ఏమైందిరా? అరే భరత్, అరే ఏమైందిరా? అరే భరత్, అరే అవునరా, 4 years లవ్లు ఉన్నారు, లైఫ్ అంతా కలిసి ఉందాం అనుకున్నారు. ఏ ఆ సిగరెట్ పక్కన పెట్ట. సిగరెట్ 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 ముందు సిగరెట్ అంటే కిలోమీటర్ దూరం ఉంటోనివి, కానీ ఇప్పుడు రూమ్ మొత్తం పొగ, పైగా డ్రగ్స్ కూడా తీసుకుంటున్నావు. ఛీ, తిను. 9 నెలలు అవుతుందిరా తను నేను వదిలేసి. తను చాలా హ్యాపీనే ఉంది, కానీ నువ్వే. అరే మామ, ఒక్క విషయం చెప్తా గుర్తుంచుకో,
ఏ అమ్మాయి అయినా ఫస్ట్ మూవ్ ఆన్ అయిన తర్వాతనే బ్రేకప్ చెప్తుంది, కానీ అబ్బాయిలే బ్రేకప్ అయిన తర్వాతనే మూవ్ ఆన్ అవ్వాలి. అరే తను ఏ నాకేం చెప్పకు, తిను ఫస్ట్. ఏమనంటే లవ్ గురించి నాకు తెలియదు. అవునరా అబ్బాయి, నాకు తెలియదు. ఇప్పుడు నీకు తెలుసా ఇప్పుడు ఏమైంది? తన ప్రతి టఫ్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావురా. ఈ సిచ్యువేషన్లో తనుందా? ఇందులో లవ్ ఏడుందిరా? నిన్నిట్లా చూడలేకపోతున్నారా? నన్ను మాత్రం ఏం చేయమంటావురా? బయటపడడానికి ప్రతిదీ ట్రై చేశాను. ఎటు చూసినా తనే, ఏం చేసినా తనే. ఒకప్పుడు నాతో ఉంది, ఇప్పుడు వేరే వాడితో ఉంది. ఈ ఆలోచన నేను మోయలేకపోతున్నాను రా. నా ప్రేమ నాకే బరువైందిరా. అరే మామ, ఒక విషయం చెప్తే ఏమనుకోకురా. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. అరే నీకేం కాదు, ట్రస్ట్ మీ, పక్క సెట్ అవుతుంది నీకు. నేనేమైనా మెంటలో ఉన్నా? అట్లా కాదురా, ఒక్కసారి నన్ను నమ్మిరా, నాకోసం రా. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం భవాని, రీల్ చూస్తున్నావా? లేదు సార్. ఇన్వెస్ట్ చేస్తున్నావా? లేదు సార్. క్లయింట్ వర్క్ ఇచ్చా కదా, కంప్లీట్ చేసావా లేదా? అవుతుంది సార్. ఆ? అవుతుంది సార్. పాస్ చేస్తున్నావు? లేదు సార్, అదే వర్క్లో ఉన్నాను సార్. సరే గాని వరుణ్ అనే అబ్బాయి వస్తాడు, ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంట. అలాగే. ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్ళి నా క్యాబిన్ లో కూర్చోబెట్టు. ఓకే సార్. సరే, ఏమైనా మంచి రీల్ దొరికితే నాకు కూడా పంపి. హాయ్, ఐఎమ్ వరుణ్. డాక్టర్ ఎక్కడ? డాక్టర్ లోపల కూర్చోబెట్టమన్నాడు. రండి చూపిస్తాను. ఇదంతా నార్మలే ఇక్కడ. హలో బేబీ, 100 years ఇప్పుడే నీ ఫ్యూచర్ చూసా తెలుసా? అవునా బేబీ, ఏంటి ఎక్కడున్నావు? హాస్పిటల్లో. చాలా బాగున్నావు, అందంగా నవ్వుతూ అరుస్తూ. అవునా, ఎలా ఉంది హాస్పిటల్? అమ్మో, హాస్పిటలా? చుట్టూ పిచ్చోళ్ళే ఉన్నారు. ఇదొక పెద్ద మ్యాడోస్ లాగా ఉంది. నాకు తెలిసి డాక్టర్ కూడా పిచ్చోడేమో. అరే, అంటే ఇప్పుడు నన్ను పిచ్చిదానన్నావా? ఓకే బేబీ, డాక్టర్ వస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. సార్ ఆ పేషెంట్స్ అంతా మొత్తం డ్యామేజ్ చేస్తారు, మొత్తం పేషెంట్స్ ఆగమాగం కాదు, చేస్తారు. క్లయింట్స్. అదే సార్, ఆ క్లయింట్స్ మొత్తం డ్యామేజ్ చేస్తారు, మొత్తం ఆగమాగం చేస్తారు. దట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్, డోంట్ వరీ. నెక్స్ట్ సెషన్ 30 minutesలో ఉంది, వెళ్ళి రూమ్ అంతా క్లీన్ చేయించు. సరే సార్. ఏం వరుణ్, ఎలా ఉంది మ్యాడ్ హౌస్? గర్ల్ ఫ్రెండా ఫోన్లో? అదే సార్, అదో పిచ్చి సార్. దానికి అన్ని సినిమాటిక్ స్టైల్లో చెప్తే కానీ ఏది అర్థం కాదా. ఫోన్ కట్ కాలే. అబ్బా, నీకే పిచ్చి రెండొక్క ఫెల్లో. చాక్లెట్ ఇచ్చేమన్న మంచి స్టోరీ చెప్పు. ఓకే సార్. అందరూ ఇంటర్నెట్లో చూసి ప్రాజెక్ట్ చేసుకుంటారు కదా, వై ఆర్ యూ హియర్? సార్, ఇంటర్నెట్లో ఇలాంటి పిచ్చోల గురించి చదవచ్చు కానీ చూడలేం కదా సార్. పిచ్చి కాదు, మెంటల్ ఇల్నెస్. ఎక్స్పీరియన్సింగ్ అన్బేరబుల్ పెయిన్ ఫర్ మంత్స్ అండ్ నాట్ నోయింగ్ హౌ టు రిజాల్వ్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ మెంటల్ ఇల్నెస్. కానీ సార్, డిస్టర్బెన్స్ ఇన్ థింకింగ్ ప్యాటర్న్, ఫ్లక్చువేషన్స్ అండ్ బిహేవియర్ చేంజ్ ఇన్ 14 weeks ఇవే కదా సార్ నేను చదివింది. కానీ ఇక్కడ టోటల్ డిఫరెంట్ సార్. స్పిరిచువల్ పోస్టర్, స్పిరిచువల్ బుక్స్, ఇలాంటి ట్రీట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు సార్, వినలేను కూడా సార్. చూడు వరుణ్, అవన్నీ లీవ్స్ అండ్ బ్రాంచెస్, ఎన్నిసార్లు కట్ చేసినా పెరుగుతాయి. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రూట్స్. నో, ఇట్స్ అబౌట్ ద సీడ్. ఇంటర్నెట్ని ఫాలో అయితే మెంటల్ ఇల్నెస్ని చూడలేం, బుక్స్ని ఫాలో అయితే హార్ట్ని చూడలేం.
ఇగో ఇప్పుడు అక్కడికి పోతాం కదా, అన్ని బాధలు చెప్పుకో, ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పుకో సార్కి, ఓకేనా? ఇంతకీ నీ ప్రాజెక్ట్ ఏంటి? అదా సార్, మెంటల్ ఇల్నెస్ వాళ్ళు మీ దగ్గరికి చాలామంది వస్తారు కదా సార్, వాళ్ళ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? స్ట్రేంజ్లీ ఎనఫ్ మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండవు. పెళ్ళి కావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, పీరియడ్స్ రావట్లేదు, దానికి మనమేం చేస్తాం సార్? ఏముంది 10 grams వినోలిన్ ఇచ్చి విటమిన్ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చేసినాం అనుకో, హ్యాపీగా వెళ్తారు. అది తప్పు కదా సార్? తప్పు కానే కాదు, నేను ఇవ్వలేదనుకో బయటికి పోయి వీడికి డయాగ్నోసిసే రాదు, వీడు డాక్టరే కాదు అని చెప్పి గలీజ్ మాట్లాడతారు. అది ఓకే సార్. మరి మీ దగ్గరికి మోస్ట్ మెంటల్ ఇల్నెస్ వాళ్ళు ఎవరు వస్తారు, అండ్ మరి అలాంటి వాళ్ళకి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి సార్? లవ్వా? లవ్ చాలా గొప్పదంటారు కదా సార్. లవ్ పైనే పోయమ్స్, లవ్ సాంగ్స్, లవ్ పోస్టర్స్ ఇలాంటివి ఉంటాయి, కానీ లవ్ ఎలా ప్రాబ్లం అవుతుంది సార్? రేయ్, నేనేమన్నా పిచ్చోన్నా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అరే డాక్టర్ మంచోర్రా, మంచో చూస్తాడు, అంత సెట్ అవుతుంది. నన్ను నమ్ము, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. భరత్, మీ ఇద్దరిలో ఎవరికి ప్రేమ ఎక్కువ? అదే నీ మీద తనకా, తన మీద నీకా? आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. అనే అత్తునునే రాకు ఆడనే ఉండు. 4 నిమిషాలు నేను నీ దగ్గర ఉంటానే, నువ్వు ఉండు. రాకిగా అక్కడనే ఉండు. అన్న నువ్వు ముందు దిగన్నా, నువ్వు ముందు దిగు అన్న ప్లీజ్ అన్న, 5 minutes నువ్వు నాకు గవర్నెన్స్ చెప్పకన్నా, నువ్వు ముందు దిగు అన్న. నువ్వు 5 minutes అని చెప్పి అర్ధ గంట అవుతుందన్నా, నువ్వు ముందు దిగు. ఇంత లేట్ అవుతుందన్నా. అసలే ఈరోజు February 14th అన్నా. నువ్వు ఏటి నాకు మా పిల్లకి బ్రేకప్ అవుతుంది, నువ్వు ముందు దిగు అన్నా. నువ్వు నా గవర్నెన్స్ చెప్పక నువ్వు ముందు దిగు అన్న, నువ్వు ముందు దిగన్నా. అన్నా నీకేం జరగదు, అంతా బాగానే జరుగుతుంది. ఇదిగో తను. సేమ్ డే, సేమ్ ఫీలింగ్. నిన్ను ఎప్పుడు చూసినా నిన్ను మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఫీలింగే వస్తుంది. We are deeply entangled. సారీ కన్నా, రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. పాపం అన్న చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు తెలుసా. సారీ అన్నా. ఓకే చెల్లమ్మా. అనే అట్లా కాదే, నేను ఒకసారి చెప్పింది నేను. అలా చూస్తే మనల్ని చూసుకున్నట్టుంది. ఒక గంట అయినాక అత్తనే. గంటనా? బ్రేకప్ అయ్యగా నీ ఇష్టం. లొకేషన్ చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. అటు చూడు, చెరువు కూడా బాగుంది. చాలా బాగుంది. ఏమైంది? నా డ్రెస్ బాగాలేదా? నా కమ్మలు నచ్చలేదా? అరే, నేను నీకోసం ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి నువ్వెంత అందంగా ఉన్నావో చెప్పచ్చు, కానీ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందనేది నీ కళ్ళు చూస్తే చెప్పచ్చు. చూడు, నిన్న మన మధ్య ఎంత పెద్ద గొడవ అయింది, అయినా నీకు నా మీద ఇంత ప్రేమైనా తగ్గిందా?
లవ్ ఎట్ 1500 సైట్. మళ్ళీ మొదలు పెట్టావా నీ పోయిట్రీస్? అరే మర్చిపోయా, నీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, ఇది చూడు. అయితే నేను అందంగా లేను అంటున్నావా? ఎవడే ఎవడే నిన్ను అన్నది? అని గుద్దంతా అలుగుతుంది. ఈ అమ్మాయిలంతా ఇంతే, కాంప్లిమెంట్ని కూడా కాన్స్పిరసీ చేస్తారు. అయితే ఊరికి గొడవ నేనే పడతానా? వాడు మెసేజ్ చేశాడు, నేను చూసి రిప్లై ఇచ్చాను. నువ్వున్నావు చూడు, ఎంత మంచి ఫ్యామిలీ సినిమా అయినా 10 నిమిషాల్లో హారర్ సినిమా చేసేస్తావు. నేను సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నా, తర్వాతే అర్థమైంది. నువ్వు నీ ఓవర్ థింకింగ్, నేను జస్ట్ ఫ్యామిలీ సినిమాని అంతే. సరే, తప్పు నాదే. రొమాంటిక్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామా? రొమాన్స్ లేదు, ఏమీ లేదు. నేను అందంగా లేనన్నావు కదా. అరే, నీ అందం కంటే నీకు నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని చెప్పానే. నువ్వు నా కళ్ళలోకి చూస్తుంటే అర్థమయ్యేది. యూపీఎస్సీ రాసున్న ఏదో ఒక అటెంప్ట్లో పాస్ అయిపోయావని. దీనమ్మా, నీకు కిసిద్దాం అనుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను. నీ కళ్ళల్లో ఏం కనిపిస్తుందో చెప్పనా? నిన్ను ఎంతైనా ఇరిటేట్ చేయొచ్చు. కిస్ కావాలన్నావు కదా. ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ ఉంది కదా, వాట్ వెంట్ రాంగ్? అసలు అమ్మాయిలకి ఏ విషయం చెప్పాలి అన్న దానికంటే ఏ విషయం చెప్పకూడదు అన్న దానిపైన చాలా క్లారిటీ ఉంటుంది. ఏమైందిరా? అవునరా? భరత్, సరే. ఏంటి నవ్వుతున్నావు? చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. అదా, నేను మొన్న కిషోర్తో పెళ్లి చూపులకి వెళ్ళాను కదా. అవును, అన్న నచ్చలేదా? నేను నచ్చానంట. చేసుకోవచ్చు కదా మరి, మంచి కట్నం కూడా వస్తుంది. చేసుకుంటాను. అమ్మాయి చాలా బాగుంది. కట్నం కాదు కానీ ముందు కిస్ అడుగుతా. ఇటు చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఎవడాడు? జస్ట్ చేసుకుంటే హస్బెండ్ అవుతాడు. ఇతన్ని కలవడానికి వెళ్తున్నాను. నాకెందుకు చెప్పలేదు? నువ్వే కదా అన్నావు, ఒక నాగార్జునకి ఏమన్నా అయితే ఇంకొక నాగార్జునకి తెలుస్తుందని. ఇలాంటి విషయాలు చెప్పాలి కదా. అరే, చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను. చెప్తే మళ్ళీ గొడవ ఎందుకు? మనని ఎవరు వీడియో తీస్తారే? ఇసుంటి వాళ్ళని కలుపుతున్నాం, ఆ దేవుడే మనకున్నాడు. ఇప్పుడు వాడిని ఎందుకు కలవడం? డాడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కొడుకు అతను. అంటే ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తే తను మీ ఇష్టం అంటాడా? ఇప్పుడు అతన్ని కలవడమే ప్రాబ్లమా నీకు? అవును, నువ్వు వెళ్ళొద్దు. డాడీ మాట ఇచ్చాడు, బాగోదు. అంటే డాడీ మాటిస్తే పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. నువ్వు ఎందుకు ఇంత ఓవర్ థింక్ చేస్తున్నావు? అంటే ఈ డ్రెస్ కూడా వాడి కోసమే వేసుకొని వచ్చావా? ఇంత అందంగా వాడి కోసం రెడీ చేసి వచ్చావు. భరత్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ రోజే కదా నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, అందుకే నేను ఇంత బాగా రెడీ అయ్యి వచ్చా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను నీ కళ్ళల్లో చూసింది అబద్ధం అనుకుంటాను. అయితే నువ్వు ఇప్పుడు వాడిని కలవద్దు. నాన్నని హర్ట్ చేయలేను, నేను వెళ్ళాలి. ఆ రోజే అర్థమైంది తన చూపు నిజం కాదని. మా ఇద్దరి జీవితాలు మారిపోయాయి సార్. తన జీవితంలో నేను ఒక మెమొరీ అయ్యాను. తన మెమొరీసే నా జీవితం అయ్యింది. We are incomplete.
వితౌట్ ఈచ్ అదర్. నీకెందుకురా అంత భయం? నేను నీతోనే ఉంటా. నువ్వు అసలు ఆ దేవుణ్ణి ఏమీ అడగాల్సిన అవసరమే లేదు. నేను నీ కోసమే పుట్టా. అవును, నన్ను ఏడిపించడానికి పుట్టావు. అంటే నువ్వు అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు, అదే కదా నీ మెయిన్ ప్రాబ్లం. ప్రాబ్లమా? నరకం. ప్రాబ్లమా? తను నన్ను వదిలేయడం, నా ప్రేమని కాదనడం ప్రాబ్లం. కానీ వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం, వాడిలో ఆ ప్రేమను వెతకడం నరకం. నిద్ర రాకపోవడం ప్రాబ్లం. నిద్రలో పీడకలలు నరకం. నా ప్రేమ ప్రాబ్లం. వాళ్ళ పెళ్ళి నరకం. Hey Bharat, please excuse me. I have another client waiting. I'll be back in 5 minutes. Vani, ఆ రూమ్ రెడీ చేయి. అసలు ఇతనికి ట్రీట్మెంట్ చేయడం వచ్చా? అప్పటి నుంచి ఏదేదో రాస్తున్నాడు. ఏవేవో అరుపులు, స్పిరిచువల్ పోస్టర్స్. నేను చెప్పేది ఆయన వింటున్నాడా? అసలు నేను దీంట్లోంచి బయటపడతానా? సారీ భరత్, కొద్దిగా టైం పట్టింది. లాంగ్ బ్రేక్స్ కానీ రిఫ్రెషింగ్ ట్రిప్స్ కానీ ఎప్పుడు ప్లాన్ చేయలేదా? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ చెప్పరా? అక్కడ రైట్, 4th టెర్మినల్. అరే సైకో ఆగు. వాని క్లయింట్ లిస్ట్ తీసుకురా. ఆల్కహాల్, సిగరెట్స్, డ్రగ్స్ వల్లే అవ్వలేదు. ఇంకా మీ వల్ల నమ్మకం లేదు. అప్పటి నుంచి ఏదో రాస్తున్నారు కదా, బిల్ ఎంత అయిందో చెప్తే ఇచ్చేసి వెళ్తాను. నా మీద నమ్మకమా? నువ్వు గొడవ పడ్డావు, నువ్వు అనుమానించావు. నీ మీద నమ్మకం పోయి అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకెవరుంటారు ఇలాంటి వాడితో? అది పొసెసివ్నెస్, అనుమానం కాదు. ఏ అబ్బాయి అయినా ఇలానే ఉంటాడు. అలా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. పొజెసివ్నెస్కి, అనుమానానికి చిన్న ఫైన్ లైన్ ఉంటుంది. ఏ అమ్మాయికి అయినా కానీ పొజెసివ్గా ఉండేవాళ్ళంటేనే ఇష్టం ఉంటుంది. కానీ ఆ ఫైన్ లైన్ దాటితేనే అనుమానం అవుతుంది. ఏ అమ్మాయికి అది ఇష్టం ఉండదు. ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి నీకు చెప్పినప్పుడు కోపం రావటం పొజెసివ్నెస్. ఎవ్రీ గర్ల్ వుడ్ లైక్ దట్. కానీ తను వేసుకున్న డ్రెస్ కూడా ఆ అబ్బాయి కోసం వేసుకుందనుకోవటం అనుమానం అవుతుంది. తనే కాదు, నో గర్ల్ వుడ్ లైక్ దిస్. ఓ, ఫెమినిస్ట్. మరి తను అదే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా. నాకు అనుమానము ఉంది, జెలసీ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హ్యూమన్. షీఈ్ హ్యూమన్ టూ. ఎవరి పేషెన్స్కైనా కానీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇలా రోజు గొడవపడేవాడితో ఇన్ని రోజులు ఉండటమే చాలా ఎక్కువ. ఎవరు ఉంటారు నీలాంటి వాడితో? నువ్వు సైకియాట్రిస్ట్వి, స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నావు. ఎక్కడ పడితే అక్కడ లవ్ కోట్స్ ఉన్నాయి. అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా టఫ్ ప్రేమించడం. నువ్వు చాలా పెద్ద ప్రేమికుడివి మరి, లవర్ బాయ్. స్టార్స్ మధ్య కనెక్షన్స్ అన్నీ తెలుసు నీకు. కానీ పక్కనున్న మనుషుల ఫీలింగ్స్ తెలియవా నీకు? యు నో హౌ ఫార్ ఏ పర్సన్ కెన్ గో ఫర్ లవ్. ఒక మనిషితో మాట్లాడితేనో పెళ్లి చేసుకుంటేనో ప్రేమ చచ్చిపోతుందా? నీ ప్రేమ అంత ఈజీగా చచ్చిపోతుందా? అదేనా నీ ప్రేమలో ఉన్న డెప్త్? అంటే
తను నన్ను వదిలేసిన వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న హ్యాపీగా ఉన్నా తప్పు కాదంటారా? 5 years సిన్సియర్గా లవ్ చేశాను. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నా బాధలేవో నేను పడుతున్నాను తప్ప తనని కానీ తన మ్యారేజ్ లైఫ్ని కానీ ఏ ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదు. నా మీద ఇంత కన్సర్న్ కూడా లేకుండా తను చాలా హ్యాపీగా ఉంది. అవును, తను చేసిన దాంట్లో తప్పే ఉంది. ఆమె బాగా హ్యాపీగా ఉంది. ప్రాబ్లం ఏంటి అసలు నీకు? వాళ్ళిద్దరు ఇమోషన్స్ షేర్ చేసుకుంటున్నారు, లైఫ్ని షేర్ చేసుకుంటున్నారు. త్వరలోనే పిల్లలు కూడా. ఏ డాక్టర్, నాలో కెపాసిటీ కాదు, ఆ అమ్మాయిలో కెపాసిటీ కాదు. డాక్టర్గా నీ కెపాసిటీ ఏంటి? ఈ సెటప్, ఈ స్పిరిచువల్ బుక్స్, అసలు నీకు ట్రీట్మెంట్ చేయడం వచ్చా? అక్కడ ఎవడాడు అరుస్తుంది? ఆడి ప్రాబ్లం ఏంటి? ఆడి పేరన్నా తెలుసా నీకు? వంశీ. అబ్బా, లిస్ట్లో చూసి బాగానే చెప్పావు. మరి ఇటు పక్కున్నది ఎవరు? లిస్ట్లో చూడకుండా చెప్పు. ప్రణిక. ఎస్, యువర్ ఎక్స్ ప్రణిక. నువ్వు ఎప్పుడు అంటా ఉంటావు కదా, నువ్వేం ఫీల్ అయితే తను కూడా అదే ఫీల్ అవుతుందని. అలాంటప్పుడు నువ్వు హ్యాపీగా లేనప్పుడు తను ఎలా హ్యాపీగా ఉంటుంది? అయినా భరత్, నీ ప్రాబ్లం అసలు ఆ అమ్మాయో వాళ్ళ హస్బెండో కాదు. ఇట్స్ యూ, యువర్ సెల్ఫ్, యువర్ థాట్స్, ఓవర్ థింకింగ్ అండ్ ఇన్సెక్యూరిటీస్. షీ లవ్డ్ యూ ద మోస్ట్. ద వర్స్ట్ పార్ట్ ఈస్, నీ నిజమైన ప్రేమ తను నిన్ను వదిలేసిన తర్వాతే స్టార్ట్ అయింది. అరే భరత్, ఏమైందిరా? రే భరత్, ఏమైందిరా అసలు? రే భరత్, ఏమైందిరా? రే కానీ ఒక్కటి మాత్రం నాకు క్లారిటీ ఉంది. నీ దగ్గర నేను నాలా ఉండొచ్చు, ఎంతైనా కోప్పడచ్చు, ఎంతైనా నవ్వచ్చు, ఎంతైనా అలగచ్చు, అన్నిటికంటే మించి ఎంతైనా ప్రేమించవచ్చు. ఇంకెక్కడ నాకు ఇలాంటి లగ్జరీ లేదు. ఆఫ్ కోర్స్ ఉండదు కూడా. చుక్కల్లో దిక్కుల్లో తన కంటి చూపుల్లో నువ్వెతికేవో ప్రేమే ఉందా? ఊహల్లో ఊసుల్లో నిన్నంటే స్పర్శల్లో నీ ఎదనంటే స్నేహం ఉందా? ప్రేమంటే
మోలా నిన్ను మలిచే ఓర్వలేని గాయం తానురా. ఏ క్షణమైనా ఇది నిజమేరా నీపై నువ్వు చూపే ఈ ప్రేమ కరిగిపోని ఏదో వెలుగురా. ఏ ప్రశ్నైనా ఏ తృష్ణైనా నీతో నీకే ఘర్షణగైనా కడకు నీకు నువ్వే తోడురా. నిన్నల్లో మొన్నల్లో నువ్వెళ్ళే దారుల్లో నిన్ను గుర్తించే వీలే ఉందా. నువ్వు రాసే రాతల్లో ఈ రోజు కదా నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, అందుకే నేను ఇంత బాగా రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఈ కళ్ళల్లో చూసింది అబద్ధం అనుకుంటాను. పిచ్చోళ్ళు అయిపోయారు, పిచ్చోళ్ళు అయిపోయారు పాపం. అయినా నువ్వు మస్తు సాడిస్గా ఉన్నావురా. వాళ్ళు హ్యాపీ ఉన్నప్పుడేమో నువ్వు పిచ్చోళ్ళు అయిపోయినావు. ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారని నువ్వు హ్యాపీ ఉంటున్నావారా? ఒరే అది పిచ్చి కాదురా, మెంటల్ ఇల్నెస్. నాది సాడిజం కాదు, రియలైజేషన్. మనమందరం ఒకటేరా. లేని బాధను క్రియేట్ చేసుకొని దానికి వాటరింగ్ ఇచ్చి న్యూట్రియన్స్ ఇచ్చి పెంచి పోషిస్తాం. అయినా వేరే వాళ్ళ డెసిషన్స్కి మన లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. మన ఎమోషన్స్, మన హ్యాపీనెస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉండాలి. హ్యాపీనెస్ అంటే గుర్తొచ్చింది, ప్రీ వెడ్డింగ్ షూట్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో, మన పోస్ట్లలో వాళ్ళు హ్యాపీనే ఉండే కదరా. వాళ్ళ ఇమేజ్లో, మన ఇమాజినేషన్లో వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు. అరే నాకు చిన్న డౌటు, నువ్వు ఎయిర్పోర్ట్లో వాళ్ళని చూసినావు కదా, వాళ్ళు హ్యాపీనే ఉండే కదా. దే ఆర్ హ్యాపీ ఇన్ యువర్ మైండ్ బట్ నాట్ రియల్లీ ఇన్ దేర్ లైఫ్స్. ఫోర్ ఇయర్స్ లవ్ అన్నావు, ఎంటాంగిల్మెంట్ అన్నావు, ఇంకేవేవో అన్నావు. నీది నిజమైన లవేనా? భరత్, నీకు స్టోరీ చెప్తా విను. ఒక సముద్ర తీరాన ఇద్దరు కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళు ఒకరు చూపును ఇంకొకరు పూర్తిగా నమ్మారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే విని అవతల తీరానికి వెళితే చాలా హ్యాపీనెస్ ఉందని తెలుసుకుని చిన్న పడవ తీసుకుని బయలుదేరారు. ప్రయాణం 2-3 అలలకు తట్టుకుంది, కానీ 4వ అలకి మునిగిపోయింది. ఒకరేమో సముద్రంలో పడిపోయారు, ఇంకొకరు పడవలో మిగిలిపోయారు. భరత్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 3 విషయాలు. మనకు చూపు లేనప్పుడు పక్కన వాళ్ళ చూపును నమ్మకూడదు. 2, అంత చిన్న పడవలో అంత పెద్ద ప్రయాణం చేయలేం. 3వది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ సముద్ర తీరానున్నాం. ఒక జీవిత కాలానికి సరిపడ హ్యాపీనెస్ ఉంది, మనం అది చూడట్లేదు. లెర్న్ టు స్టే పాజిటివ్ ఇన్ లైఫ్.